दिन हो चाहे रात हो, दिन हो चाहे रात हो. గుడ్ మార్నింగ్. కెల్విన్ సైకిల్ 3 డిఫరెంట్ స్టేజెస్గా ఉంటుంది. కార్బాక్యులేషన్, రిడక్షన్, రీజనరేషన్. దీన్నే కెల్విన్ సైకిల్, C3 సైకిల్ అంటారు. ఎందుకంటే ఇది కెల్విన్ కనుగొన్నారు కాబట్టి కెల్విన్ అన్నారు. C3 సైకిల్ ఎందుకన్నారంటే 3 కార్బన్ కాంపౌండ్ కాబట్టి. ఈ దశలో ఏంటంటే స్టేబుల్ ఆర్గానిక్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఇది రుబులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ నుండి ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ C3 ప్లాంట్స్లలో స్థాపిస్తుంది. రిబులోజ్ 1,5 ఫాస్ఫేట్ కార్బన్ డైఆక్సైడ్ను అట్మాస్ఫియర్లో ఉన్న వాటర్ని రుబిస్కో సమక్షంలో గ్లిజరాల్డిహైడ్గా మారుస్తుంది. PGA అనేది ఫస్ట్ ఫార్మ్డ్ కార్బన్ కాంపౌండ్. రిబులోజ్ అనేది ఫస్ట్ యాక్సెప్టర్ అనమాట. సెకండ్ స్టేజ్ ఏంటంటే ఫాస్ఫోగ్లిజరిక్ కైనేజ్ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ డిహైడ్రోజనస్ సమక్షంలో ఇదేం చేస్తుందంటే ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ను గ్లిజరాల్డిహైడ్గా ఫామ్ చేస్తుంది అనమాట. ఇందులో 2 స్టెప్స్ ఉంటాయి. ఒకటేమో ATPతో, ఒకటి NADPతో. ఫస్ట్ స్టెప్లో ఏంటంటే ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ATP సమక్షంలో బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్గా మారుతుంది. మళ్ళీ బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ NADPHతో చర్య నుండి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్గా మారుతుంది అనమాట. గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ డైహైడ్రాక్సీ ఎసిటోన్ రెండు కలిసి ఆల్డోలేస్ సమక్షంలో ఫ్రక్టోజ్ 1,6 బైఫాస్ఫేట్గా మారుతుంది. అవుట్ ఆఫ్ 12 మాలిక్యూల్ 4 ఏమైంది అంటే గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ ఐసోమరేజ్ సమక్షంలో డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్గా మారుతుంది. మళ్ళీ ఇందులో గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ 2 మాలిక్యూల్ ఆఫ్ డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఆల్డోలేజ్ సమక్షంలో ఫ్రక్టోజ్ 1,6 బైఫాస్ఫేట్గా మారుతుంది. ఫ్రక్టోజ్ 1,6 బైఫాస్ఫేటేస్ సమక్షంలో ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా మారుతుంది. ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ G3P కలిపి ట్రాన్స్కీటోనేజ్ సమక్షంలో జైలోజ్ 5 ఫాస్ఫేట్ ఎరిథ్రోజ్ 4 ఫాస్ఫేట్గా మారుతుంది. ఫ్రక్టోజ్ 1,6 బైఫాస్ఫేట్ ఫాస్ఫేటేజ్ సమక్షంలో ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా మారుతుంది. ఆ తర్వాత ఎరిథ్రోజ్ 4 ఫాస్ఫేట్ డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ 2 ఆల్డోలేజ్ సమక్షంలో సూడో ఎప్టలోజ్ 7 ఫాస్ఫేట్గా మారుతుంది. మరి ఆ తర్వాత ఏమో సూడో ఎప్టలోజ్ 1,7 బిస్ఫాస్ఫేటేజ్ సమక్షంలో సూడో ఎప్టలోజ్ 7 ఫాస్ఫేట్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్గా విడిపోతుంది. దెన్ సూడో ఎప్టలోజ్ 7 ఫాస్ఫేట్ అండ్ 2 molecule of the glyceraldehyde 3 phosphate in the presence of the ట్రాన్స్కీటోలేజ్. సో ఎప్పుడు ఏమవుతుందంటే 2 మాలిక్యూల్ జైలులోజ్ 5 ఫాస్ఫేట్ అలాగే 2 మాలిక్యూల్ రైబోజ్ 5 ఫాస్ఫేట్ ఏర్పడుతుంది. జైలులోజ్ 5 ఫాస్ఫేట్ రైబులోజ్ 5 ఫాస్ఫేట్ ఎపిమరేజ్ సమక్షంలో 4 రిబులోజ్ 5 ఫాస్ఫేట్గా మారుతుంది. టూ రైబోజ్ 5 ఫాస్ఫేట్ రిబులోజ్ 5 ఫాస్ఫేట్ ఐసోమరేజ్ సమక్షంలో 2 రైబులోజ్ 5 ఫాస్ఫేట్గా మారుతుంది. రైబోజ్ రిబులోజ్గా మారుతుంది అంతే. ఐసోమరేజ్ సమక్షంలో ఐసోమర్స్ ఏంటంటే కొంచెం స్ట్రక్చర్లో తేడా ఉంటుంది, అంటే పొజిషన్లో తేడా ఉంటుంది. అంటే వాటి హైడ్రోజన్ కానీ కార్బన్ కానీ ఏదైనా మాలిక్యూల్స్ తేడా ఉంటుంది పొజిషన్లో అంతే. సిమిలర్ స్ట్రక్చర్ ఉంటుంది. గ్లూకోఫోకస్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. రైబోజ్ అండ్ రిబులోజ్ సేమ్. ఇంకా 6 రిబులోజ్ 5 ఫాస్ఫేట్ 6 ATPతో కలిసి ఏంటంటే రిబులోజ్ 5 ఫాస్ఫేట్ కైనేజ్ ఎక్కడ ఉంటే ATP యాడ్ అవుతుంది, ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ అవుతుంది. ఆల్రెడీ మనం చాలాసార్లు చూసాం. ఎగ్జోకైనేజ్ MG+ అలా చూసాం కదా. 6 రిబులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ ప్లస్ 6 ATP తీసుకున్నాం కాబట్టి ADP ఆటోమేటిక్గా ఫామ్ అవుతుంది. ఒక కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మాలిక్యూల్గా మారాలంటే అంటే ఆ సైకిల్లో ఎంట్రీ కావాలంటే 3 ATPలు అవసరము, 2 NADPHలు అవసరము. అంటే ఇలా 6 సార్లు అంటే గ్లూకోజ్ మాలిక్యూల్ ఎంత ఉంటుంది, 6 కార్బన్స్ ఉంటాయి కదా, C6H12O6. అయితే ఇందులో 6 × 3 6 × 2 6 × 1 అంటే 12 NADP 18 ATP ఒక కార్బన్. అంటే ఒక కార్బన్ డైఆక్సైడ్కి ఇన్ని కావాలన్నమాట. 18 ATP 12 NADP.